వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, వివాహ సమయంలో వధూవరులకి భాషికం కడుతూ ఉంటారు. ఎందుకని గురుగారు? దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వివాహం అనేటటువంటిది హిందూ ధర్మంలో ఒక గొప్పనైనటువంటి పండగ. జీవితంలో వివాహంలో చేసే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క విధానాన్ని మన సనాతన ధర్మం తెలియజేసింది. కేవలం బాసింగమే కాదు, వివాహంలో జరిగేటటువంటి కన్యాదానం మొదలుకొని తాళి మంగళసూత్రం కట్టేంత వరకు చేసే ఒక్కొక్క క్రియ చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఆధ్యాత్మిక ధర్మంతో పాటు సనాతన ధర్మ విలువల్ని కూడా తెలియజేసేటటువంటిది ఈ వివాహంలో ఉండేటటువంటి బాసింగం యొక్క ప్రత్యేకత. బాసింగం గురించి ఒక శ్లోకం చెప్తారు. బాసింగం ముఖవచ్చస్యం బాహ్య జీవన అభివృద్ధిరస్తు. అంటే బాసింగం అనేటటువంటిది కట్టుకోవడం ద్వారా దంపతులలో ఏంటి అంటే పరస్పరమైనటువంటి ఒక సంబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది. అది వైవాహిక జీవితంలో అది బాసింగంతో మొదలుకొని మంగళసూత్రం వరకు కొనసాగుతూ ఉంటుంది. వివాహంలో బాసింగాలు అనేటటువంటివి వధువు తరపున 2 బాసింగాలు కడతారు, వరుడి తరపున 2 బాసింగాలు కడతారు. అది కన్యాదానమైన మరుక్షణము 2 బాసింగాలను తీసేసేసి రెండింటిని కూడా మార్చుతూ ఉంటారు. అంటే వధువుకు కట్టినటువంటి బాసింగం వరుడికి, వరుడికి కట్టినటువంటి బాసింగం వధువుకి, రెండింటిని కూడా మార్చడం జరుగుతుంది. అర్థం ఏంటి? కన్యాదానం అయిపోయింది అంటే చాలు, సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టారు అంటే చాలు, ఇక ఇద్దరు ఒకటే అని అర్థము. దాంట్లో తెలియజేయడానికి బాసింగం అనేటటువంటి కథ. అలాగే బాసింగం కట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా ఉన్నటువంటి దంపతులకు అనేక మంది జనాలు వస్తూ ఉంటారు ఆశీర్వదించడం. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఇలా ఎంతో మంది వస్తూ ఉంటారు. బాసింగం కట్టడం వల్ల ఇక్కడ ఈ నుదుటి మీద బాసింగం కట్టడం వల్ల ఏమవుతుంది అంటే చెడు ప్రభావం అనేటటువంటిది వధూవరుల మీద పడకుండా ఆ బాసింగం అనేటటువంటిది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది. అందుకే వాళ్ళ జీవితంలో ఇప్పుడు కొంతమంది ఈ పెళ్ళికి వచ్చేటటువంటి వాళ్ళు అందరూ మేలు కోరుకునేటటువంటి వాళ్ళే కాదు. కొంతమంది కీడు కోరుకునే వాళ్ళు ఉంటారు. అరే వీడికి పెళ్ళి అవుతుంది, మనకంటే మంచి అమ్మాయి దొరికింది కదా అని చెప్పేసి ఎంతోమంది నరదృష్టి అని అంటూ ఉంటారు కదా, అలాంటి దృష్టి ప్రభావం కూడా పడే అవకాశాలు వివాహ సందర్భంలో ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా ఒక శుభకార్యం చేసేటప్పుడు ఎన్నో రకములైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా, ఆటంకాలు రాకుండా జీవితం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అభివృద్ధిలోకి చెందాలి అని చెప్పేసి బాసింగాన్ని కడుతూ ఉంటారు. వేద ప్రమాణంలో బాసింగం ముఖవచ్చస్యం బాహ్య జీవన అభివృద్ధి రసు. బాసింగం కడితేనే పెళ్లికి నువ్వు అర్హుడివి అని అర్థము. ఒక వివాహంలో బాసింగం లేకపోతే అది రాక్షస వివాహము అని చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో. నీకు అంటే రాక్షస వివాహంలో బాసింగాలతో పని లేదు, పూలదండలతో పని లేదు, ఇదేంతో పని లేదు. మంగళసూత్రం కట్టావు లేదా చెయ్యి పట్టుకున్నావు అంటే వివాహం అయిపోయినట్టే. కానీ మన సనాతనంలో అలా కాదు. బాసింగం కట్టుకోవడము, అలాగే నుదుట బుగ్గ పైన చుక్క పెట్టుకోవడము, అలాగే కుంకుమ ధరించడము, పెళ్లి సమయంలో ఒక స్త్రీ సుమంగళిగా ఉండేటటువంటి ప్రతి ఒక్క వస్తువు ధరిస్తుంది. ఎందుకు? బికాస్ సుమంగళిగా ఉండాలి అంటే బేసిక్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఆ బేసిక్ పాయింట్స్ అనేటటువంటివి నువ్వు పాటించకపోతే నీ జీవితంలో వివాహం అయిన తర్వాత కూడా నువ్వు కష్టాలు అనుభవిస్తావు. లేదంటే విడాకులు. ఇప్పుడు చాలా మంది వివాహం చేసుకుంటున్నారు కానీ అవి కొంతవరకు ఎందుకు నిలబడుతున్నాయి అంటే వివాహంలో చేసేటటువంటి క్రతువులు సరిగ్గా చేయకపోవడము, సరైనటువంటి ముహూర్తానికి మంగళసూత్ర ధారణ కానీ సుముహూర్తం కానీ జరగకపోవడము, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఉన్నటువంటి అంటే విడాకులకు దారి తీస్తున్నటువంటి ఒక సూచనలాగా అందరూ అనుకోవాలి. ఎందుకంటే వివాహంలో ముహూర్త బలం అనేటటువంటిది చాలా చెప్పుకోదగ్గటువంటి అంశం. ఒక ముహూర్తం తీసాము అంటే ఆ ముహూర్తంలో సుముహూర్తం జరగవలసిందే. సుముహూర్తం మీన్స్ అంటే అర్థం ఏంటి? జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి సుముహూర్తం అంటారు. మనము ఒక 11:20 నిమిషాలకు సుముహూర్తం వెళ్ళింది, అభిజిత్ లగ్నంలో వెళ్ళింది, ఆ అభిజిత్ లగ్నానికి సుముహూర్తం జరగాలి. లేకపోతే వాళ్ళు
జీవితంలో ఒక అదృష్ట యోగం అనేటటువంటిది మిస్ అయిపోయి దురదృష్ట యోగంలో సుముహూర్తం చేసుకోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి గొడవలు కావడము, లేదు అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏదో రకమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడము. అంటే పెళ్ళయినప్పుడు బాగానే ఉంటారు. ఒక 10 రోజులు బాగుంటారు, 20 రోజులు బాగుంటారు. కొంతమంది సంవత్సరాంతం వరకు ఇక సంవత్సరం అయింది అంటే చాలు అనేక రకమైన ఇబ్బందులు. దానికి వాళ్ళ జీవితంలో ఏం చేయాలో అర్థం కాదు. జాతకాలు చూయిస్తారు. లేదు అని అంటే అయ్యో మా కోడలు సరిగ్గా లేదండి, చెప్పిన మాట వినడం లేదు, పెళ్ళైన సంవత్సరం వరకు 10 రోజుల వరకు బాగానే ఉంది, సడన్గా మారిపోయారండి అంటే ముహూర్త బలం అనేటటువంటిది ఒక మనిషిని ఆయుష్ని పెంచుతుంది, అదృష్టాన్ని పెంచుతుంది, జీవితంలో వాళ్ళకంటూ ఒక సుఖ సంసారాన్ని ఏర్పరిచేటటువంటిది ముహూర్తం. అందుకే సరైనటువంటి ముహూర్తానికి మనకు పెళ్లి జరగాలని వేదమూర్తులు బ్రాహ్మణులు నిర్ణయించినటువంటి ముహూర్తం అంత బలమైనటువంటిది. అలాగే బాసింగం అనేటటువంటిది మీరు అన్నట్టుగా బాసింగం కట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా నరదృష్టి పడకుండా, చెడు ప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద పడకుండా వాళ్ళని చూసే దృష్టి కూడా సన్మార్గంలో ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరి దృష్టి స్త్రీ మీద ఎలా ఉంటుందో తెలియదు, కానీ అదే బాసింగం కట్టుకుంటుంది అంటే ఆ స్త్రీమూర్తిని గౌరవిస్తూ ఉంటారు. అదే వివాహానికి వెళుతుంది అని చెప్పేసి ఒక ఆ సాక్షి భూతంలా ఉంటూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రభావం అమ్మాయి మీద పడకుండా బాసింగాన్ని కడుతుంటారు. బాసింగం కట్టడం వల్ల బాహ్య జీవన అభివృద్ధి వస్తూ వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలకు కారణమవుతూ ఉంటుంది. బాసింగాలు మార్చగానే ఇక వాళ్ళ యొక్క ప్రయాణం అనేటువంటి ఇద్దరు ఒకటే, విడివిడిగా కాదు అని తెలియజేయడానికి బాసింగాలు కట్టడం ద్వారా ఆ బాసింగాలు ఇంకొకటి ఏంటంటే గృహదేవుడికి అంటే ఇంటి దేవుడికి గుర్తుగా కూడా బాసింగాలు కడుతూ ఉంటారు. బాసింగాలు కూడా అప్పటి కాలంలో ఏంటి అంటే ప్రధానం అనేటటువంటిది చేయించేవారు. అంటే ఇడం ప్రధానము అని అంటూ ఉంటారు. విడం ప్రధానం అంటే అర్థం ఏంటి అంటే పెళ్లి కూతురి ఇంటి దగ్గర ఒకరోజు ముందు రాత్రి సమయంలో వెళ్ళేసి కొత్త ఆభరణాలను అలాగే బాసింగాలను తాను కట్టుకోబోయేటటువంటి వధూవరుల యొక్క బట్టలను ఆ 3 వస్తువులను తీసుకొని వచ్చి పందిరి కింద కూర్చొని ఉండి అందులో పందిరి కింద బాసింగాలకు, ఆభరణాలకు, వస్త్రాలకు అన్నిటికీ కూడా పూజ చేసిన తర్వాత వాటిని ధరించేటటువంటి సాంప్రదాయం ఉండేటటువంటిది. ఇప్పటికీ కూడా ఉంది, కానీ కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది ఆచరించడం లేదు. ఎప్పుడైనా సరే ఒక గృహంలో వివాహం జరిగేటప్పుడు ఒకరోజు ముందుగానే వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళుతున్నారు అంటే రాత్రి సమయంలో విడం ప్రధానం అనేటటువంటిది చేసిన తర్వాతనే గ్రామాన్ని దాటాలని సనాతన ధర్మం తెలియజేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడైతే పందిట్లో వెళ్తున్నారో అక్కడే అదే రోజున వివాహంలోనే ప్రధానం చేసేసి వివాహం చేస్తున్నారు. ప్రధానం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. ఇప్పుడు మనకు వంకుంగరం పెడుతూ ఉంటారు, అలాగే పసుపు కొమ్ము కడుతూ ఉంటారు, అలాగే ఆభరణాలు వేస్తూ ఉంటారు, మనకు చీర చేతిలో ఇస్తుండే రేపు తలంబ్రాలకు కట్టబోయేటటువంటి చీర ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయ వివాహం అనేటటువంటి ఘట్టంలో ఇవన్నీ కూడా సనాతన ధర్మం ఏర్పరిచినటువంటి సాంప్రదాయాలు. బాసింగం కట్టడం కానివ్వండి, నుదురును కుంకుమ ధరించడం కానీ, చేతులకు గాజులు ధరించడం కానీ, పువ్వులు పెట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు. బాసింగం కూడా కట్టుకోవడం అనేటటువంటి శుభానికి సూచిక, అదృష్టానికి సూచిక. ఆ బాసింగం ద్వారా భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని తెలియజేసినటువంటిదే దీని యొక్క వెనుక ఉన్నటువంటి ఆంతర్యము. బాసింగం అనేటటువంటిది బాహ్య జీవనాన్ని అభివృద్ధి చేస్తుంది, భర్తకు ఆయుష్ పెంచుతుంది, ఇద్దరు పరస్పరమైన భార్యాభర్తల అనేటటువంటి రిలేషన్ అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఈ యొక్క బాసింగము. కనుక బాసింగం అనేటటువంటిది జీవితాన్ని వృద్ధి చేసేటటువంటి ఒక సూచికగా ఆ బాసింగాన్ని కడుతూ ఉంటారమ్మా. థ్యాంక్ యూ శ్రీమాత్రి.